హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణీత్ గేమింగ్ యూనివర్స్. సో ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్ పార్ట్ 7. ఓకే, ఈరోజు వరల్డ్లో ఏం చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం పదండి. ఫస్ట్ అయితే నిన్న మనం ప్లాన్ చేసిన సీడ్స్ అయితే గ్రో అయ్యాయో లేదో అని చూద్దాం. అదే గ్రో అయితే మనం తీసుకుందాం, ఎందుకంటే ఎక్స్ట్రా సీడ్స్ వస్తాయి కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఫార్మింగ్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత ఇప్పుడు నాకు తెలిసి కొన్ని ఏదైనా చేద్దాం. లెట్స్ గో తొందరగా లెట్స్ గో. అండ్ కొంత ఫుడ్ను కూడా కలెక్ట్ చేద్దాం. ఓకే, పెరుగుతుంది, నాట్ బ్యాడ్. సో మనం కొంత ఫుడ్ని కలెక్ట్ చేసుకుందాం. ఎంది పిల్ల, ఆగో. ఓకే, నాకు ఇంకా కావాలి నాకు ఇంకా టీన్. ఎక్కడుంది అదిగో అక్కడుంది. అక్కడే ఉంది మన పంది పిల్లం. యా మన ఎడమోనే. ఓకే, బాగానే డ్రాప్ అవుతున్నాయి. అండ్ గైస్, కుదిరితే ఇవాళ ఒక కోబుల్ స్టోన్ జనరేటర్ని అయితే కడదాం. ఎందుకంటే మనకి కోబుల్ స్టోన్ అంత లేదు కాబట్టి మన దగ్గర. సో కోబుల్ స్టోన్ జనరేటర్ కట్టుకుంటే బెటర్ కదా. కోబుల్ స్టోన్ జనరేటర్ కట్టుకుంటే బెటర్. కమింగ్. ఓకే, డ్రాప్ అయినాయి ఎక్స్పీ అంతా. ఓ మై గాడ్ గైస్, ఉదర్ పైన చూడండి, దేర్ ఇస్ చికెన్. అర్జెంటుగా చీపికి త్వరగా కొట్టేసి అర్జెంటుగా పోయి కోడిని వేట చేసేస్తాం, కోడిని కబాబ్ చేసేస్తాం. ఇది కోడి కబాబ్. కోడి లేకపోతే ఇక్కడ పిగ్ బాబాయ్ అన్నాడు. పిగ్ బాబాయ్ ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ వెళ్దాం. అటు సైడ్ ఎందుకంటే నాకు తెలిసి పాట కూడా స్పాన్ అయిపోయి ఉంటే. అదిగోండి డైమండ్. ఓహో, 5 years ఒకసారి జరుగుతుంది ఇట్లాంటి కలయిక. ఒకే టైంలో బ్లాక్ అండ్ వైట్. ఇంకా మాబ్స్ ఎక్కడ ఉన్నాయి? వాటిని నేను సంపేసి ఫుడ్ చేసుకోవాలి. సో గాయ్స్, అక్కడ ఏదో పడుందే. ఓ మై గాడ్, ఎవరో మన కోసం ఫ్రీగానే చికెన్ని కోసి పెట్టేశారు. ఓకే. Wherever you go, I follow. Wherever you go, chicken, go, chicken. Thanks, Cody Baboy. Okay, yo. So guys, ఇప్పుడు ఇట్స్ ద టైం మనం ఒక కోబుల్ స్టోన్ జనరేటర్ అనేది చేసుకుందాం. అబ్బా, ఇందులో ఒక నిమిషం చూసానంటే క్రీపర్ అని అనుకున్నా. మటన్, చికెన్, బీఫ్ కలెక్ట్ అవ్వలేదు కదా. పోర్క్. ఊలు ఎక్కడ పెట్టాను? ఓకే, వైట్ ఊల్. సారీ గైస్. ఓకే, మన దగ్గర షిట్ గైస్, డోంట్ హ్యావ్ లావా అనమాట. లావా బకెట్ లేదబ్బా. ఇదని తీసేసాం.
బకెట్ అసలు ఎంత కావాలి? వేరే బ్లాక్స్ 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 కాకపోతే ట్రీ. ఓకే, ఓకే గైస్, మనం కొన్ని వుడ్ కలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే మైనింగ్కి వెళ్ళినప్పుడు మనకి అక్కడ ఏమైనా దొరికితే అక్కడికక్కడే క్రాఫ్టింగ్ చేసుకోవడానికి కొద్ది పనికి వస్తుంది. సో అందుకని వుడ్ కొద్దిగా కలెక్ట్ చేసి పెట్టుకుంటే బెస్ట్. ఓ నో 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 కదా, అలా ఉండకూడదు కదా. కలెక్ట్ చేసుకుందాం కొద్దిగా ఫాస్ట్గానే కలెక్ట్ చేసి వెళ్తాం గైస్. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రీ కట్ చేసిన తర్వాత మైనింగ్కి వెళ్ళిపోదాం మనం.
వీడు ఎవరు వచ్చారు కదా, ట్రేడ్ జోన్ ఇస్తాడేమో చూద్దాం. ట్రేడ్ బ్రో, ట్రేడర్ బ్రో, ఎలా ఉన్నాయి ట్రేడ్లు? సప్పగా ఉన్నాయి గైస్. నేను గెలిపోతాం మైనింగ్కి. ఈసారి మంచి చోట ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి గైస్ మైనింగ్కి. సరే గైస్, పైకి వెళ్దాం ఇంకా, ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సినంత ఏం లేవు. ఓకే, ఇప్పుడు మనం మైనింగ్ మంచి ప్లేస్ చూడాలబ్బా. ప్లేస్ ఎలా ఉండాలంటే దెబ్బ మైండ్లోంచి షిట్ ఎక్కడ పడా అనుకున్నాం, ఎక్కడ పడ్డాం. ఓ వాటర్, సరే వేరే చోట మంచి మైనింగ్ ప్లేస్ ఎట్టని వెతకాలి. ఇదే మైనింగ్ ప్లేస్ కాదు. అబ్బో, మైనింగ్ చేయడానికి ప్లేస్లు ఉండవు కానీ గుంతలు మాత్రం ప్రతి చోట ఉంటాయి. ఇంటికి దగ్గరగానే ఉన్నాం. నాకు తెలిసి ఇటు నుంచి అసలు చూద్దాం, ఇటు నుంచి ఇంటికి దగ్గర కదా. అంతగా తిప్పి కొడితే నీటికి వెళ్ళిపోవచ్చు. అదిగోండి అక్కడ పైన కనిపిస్తుంది చూడండి నీళ్ళు, అదిగోండి ఇంటికి ఎదురుగానే మైనింగ్ ప్లేస్. పదండి పదండి. ఎక్కడ చేద్దాం ఇంకా. ఏదో తేడా ఉంది
ఓకే గాయస్, అమ్మో తృతిలో తప్పిన ప్రమాదం అన్నమాట. ఎంత ఎంత ఏం దొరికినా ఏంటి గైస్, మంచి ఐటమ్స్ దొరకట్లే అక్కడ కూడా. ఏంటి కోలు, కోలు, మెలన్ సీడ్స్, బ్రెడ్, ఇంకా డిస్క్, ఇవే దొరికాయి. మంచి డైమండ్స్ దొరికితే చాలామంది యూట్యూబర్స్ దాంట్లో ఇలాంటి వీటిల్లోకి వెళ్తే డైమండ్లు దొరికిపోతాయి. మనకి అలాంటి బంపర్ ఆఫర్లు వస్తే ఎంత బాగుంటుందో. బ్రేక్ చేసాను, ఓకే గైస్, ఇప్పుడు బెడ్ వేసేద్దాం పక్కా. గ్రావెల్ దీనికి కావాలిగా. ఒక నిమిషం గైస్, ఫుడ్ తిన్నాం. ఓకే ఫుడ్ తినేసాం. ఇంకా షిట్, ఇదెందుకు నొక్కాను నేను? ఓకే గైస్, గైస్ నాకు ఎందుకు ఈ టైంలో ల్యాడర్స్ పెట్టేస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఇప్పుడు నేను వచ్చింది చూస్తుంటే నాకు ఎందుకో కేవ్ దగ్గరకు వచ్చామేమో అని డౌట్ కొడుతుంది. సో గైస్, ఓకే గైస్, మనం నాకెందుకో కేవ్ దగ్గరకు వచ్చాం అనిపిస్తుంది అర్జెంటుగా. ల్యాడర్ పెట్టుకొని వెళ్ళిపోతే మంచిదని నా ఫీలింగ్ గైస్. Okay guys, నాకు ఇదే గైస్ చిరాకు. మంచిగా ఉన్నప్పుడే ఇలాగ అవుతుంది. మంచిగా ఉన్నప్పుడే ఇలాగ అవుతుంది గైస్, ఎందుకో కానీ చెత్తలాగా. త్వరగా ఇప్పుడు గైస్ నాకు తెలిసి మనం ఐరన్ కలెక్ట్ చేసిన తర్వాత నేను ఇంకా ఎండ్ చేసేస్తాను వీడియో. ఎందుకంటే వీడియో ఆల్రెడీ లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఎక్కువ లెంత్ పెడుతుంటే చూడట్లేదు కాబట్టి మీకు కొంచెం చూడగలిగేలా పెడతాను. పోయాయని మాత్రం చెప్పకు, పోలేదులే. వాటితో ఎన్ని వస్తాయో చూద్దాం. 15 చేసేసుకుందాం.
ఉండండి, పైకి వెళ్ళి ఇక్కడ నుంచి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఓకే, అలాగిచ్చా. ఇప్పుడు ఇంకా ఐరన్ కలెక్ట్ చేసేసి ఇంకొక రెండు గైస్, ఇంకొక రెండు కావాలంతే, ఇంకొక రెండు. 16 స్టిక్స్తో ఎన్ని వస్తాయి? చాలు, 3 ఎనఫ్, చాలు, మోర్ దెన్ ఎనఫ్. 3 కాదు 6 వచ్చాయి. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. మరి నెక్స్ట్ పార్ట్లో కుదిరితే ఇక్కడికి వచ్చి ఇంకా డిగ్ చేసుకుందాం మైన్. సో మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్రణీత్ గేమింగ్ యూనివర్స్. సో గైస్, మన ఛానల్లో 82% ఆఫ్ ద పీపుల్ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో లైక్, షేర్, కామెంట్ and subscribe to Praneeth Gaming Universe. This is Praneeth signing off. Goodbye.